హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం. ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి ప్రసాదం రెసిపీలో ఈరోజు ఐదవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు. గుళ్ళలో పెట్టే నైవేద్యం లాగా దద్దోజనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఈరోజు మనము ఇంట్లోనే అచ్చం గుళ్ళో పెట్టే దద్దోజనాన్ని మనము ప్రిపేర్ చేసుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెడదాము. ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్మటి దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి నేను 1.5 గ్లాసుల వరకు రైస్ అనేవి తీసేసుకుంటున్నాను. ఇలా రైస్ అనేవి కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేవి పోసేసుకొని రైస్ అంతటిని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ అంతటిని బాగా శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న వాటర్ని పక్కన పోసేసుకొని ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ అనేవి తీసేసుకోవాలి. ఇలా వాటర్ తీసేసుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. రెగ్యులర్గా వండుకునే రైస్ కన్నా దద్దోజనానికి కొంచెం రైస్ అనేది బాగా మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది తీసేసుకోండి. ఇలా ఒకసారి గరిటెతోటి రైస్ అంతటిని బాగా కలబెట్టుకోండి. ఇలా కలబెట్టుకున్న రైస్ని గరిటె సహాయంతోనే మెత్తగా మనము చేసేసుకోవాలి. అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా రైస్ అంతటిని కొంచెం మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడేంత వరకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పెరుగు అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోండి. నాకు మొత్తం మీద 1/2 లీటర్ పెరుగు వరకు పట్టిందండి. ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు కాచి చల్లారబెట్టుకునేటువంటి పాలని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలని ఇందులోకి యాడ్ చేసుకోవడం వల్ల మనకు రెగ్యులర్గా చేసుకునే దద్దోజనం కాకుండా ఇలా పండగలప్పుడు స్పెషల్గా చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. మీకు కనుక పెరుగు సరిపోనట్లు కనుక అనిపిస్తే మిగిలిన పెరుగును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. ఇంకా గట్టిగా ఉన్నట్లు కనుక అనిపిస్తే కొంచెం వాటర్ అనేవి మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. పోపు అనేది పెట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఏదైనా ఒకటి ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నూనె అనేది వేసుకోవాలి. నూనె అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్నటువంటి అల్లం ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని అలాగే 1 స్పూన్ వరకు పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే మినపగుండ్లు వీటన్నిటిని 1 స్పూన్ చొప్పున వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మిరియాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా మిరియాలను యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు జీడిపప్పుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలబెట్టుకోండి. ఫైనల్గా ఇందులోకి 3 ఎండుమిర్చిల్ని ఇలా తుంపులుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి అనేవి కూడా బాగా వేగిపోవాలి. ఇలా ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నిటిని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపుకుంటూ అడుగనేది పట్టకుండా మాడిపోకుండా చక్కగా మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆపేసుకొని ఇందాకలా మనం కలిపి పెట్టుకున్నటువంటి దద్దోజనంలోకి వేసేసుకోవాలి. ఇలా పోపు అంతటిని ఇలా అన్నంలోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలబెట్టుకోండి. ఇలా గుళ్ళో పెట్టే టేస్ట్ తోటి మనమే ఇంట్లోనే దద్దోజనం అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి ఇలా దద్దోజనాన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.